పిఎంఏవై మోదీ శుభవార్త వినిపించారండి. 10 లక్షల మందికి ఒకేసారి అకౌంట్లకి డబ్బులు జమ చేస్తారట. ఏంటని అనుకుంటున్నారా? లక్షల మంది అకౌంట్లకి ఒకేసారి డబ్బులు వచ్చి ఎవరెవరికి ఈ బెనిఫిట్ ఉంటుందో తెలుసుకుందాం. మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రధాని మోదీ ఒకేసారి లక్షల మంది అకౌంట్లకి డబ్బులు జమ చేయనున్నారు. దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఏ డబ్బులు వస్తాయి, ఎప్పుడు అకౌంట్లోకి జమ అవుతాయనే అంశాలు వెళ్తే, గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. లక్షల మందికి లబ్ధిదారులు ఊరట లభించనుంది. సెప్టెంబర్ 15న గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది. జంషెడ్పూర్లో ఇది ఉంటుంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అంటే ఇంకో కొద్ది రోజుల్లో లక్షల మందికి డబ్బులు బట్వాడా చేయనున్నట్టు చెప్తున్నారు. రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రులతో ఆన్లైన్ సమావేశంలో మాట్లాడిన చౌహాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పిఎంఏవై లబ్ధిదారులకు 2745 కోట్ల నిధులను విడుదల చేస్తారని చెప్తున్నారు. జంషెడ్లో జరిగే కార్యక్రమంలో దాదాపు 10 లక్షల మంది లబ్ధిదారులు మొదటి విడత డబ్బును పొందనున్నారు. ఇంకా అంగీకార పత్రాలు కూడా తీసుకుంటారండి. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను వీరికి ఈ బెనిఫిట్స్ లభించనున్నాయి. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో దాదాపు అన్ని ఇళ్లకు ఆమోదం లభించిందని చౌహాన్ తెలిపారు. వీటిలో 2.65 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. 23-24 మరియు 24-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న 26 లక్షల మంది లబ్ధిదారులకు కొత్త ఇంట్లోకి వెళ్లే సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం గృహప్రవేశం కూడా అదే రోజు జరుగుతుందని ఆయన తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు ఈ స్కీమును వర్తింపజేసేలా పథకం నియమాలను సరళతరం చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ద్విచక్ర వాహనాలు, ఫిషింగ్ బోట్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాండ్లైన్ ఫోన్లను కలిగి ఉంటే ఈ స్కీమ్ వర్తించేది కాదు. అయితే ఇప్పుడు వీరికి కూడా ఈ స్కీమ్ వర్తింపు చేయనున్నట్లు ఇదే పెద్ద అప్డేట్గా చెప్తున్నారండి. మరి